వచ్చేది అన్నా ఎవరు ప్రసాద్ ప్రసాద్ అన్న ప్రసాద్ అన్న సొంత తమ్ముడు అన్న బ్రీఫ్గా చెప్తా అందరికీ నమస్కారం. నా పేరు గురుమోహన్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నేను పనిచేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తాడం జరిగింది. అందున ముఖ్యంగా ఏంటంటే నేను కాపుకు సంబంధించిన బలిజ కులానికి సంబంధించిన వ్యక్తిని. ఇక్కడున్న నాతో పాటు మా సహచరులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వీళ్ళు కూడా కాపు కులానికి సంబంధించిన వాళ్ళు, బలిజ కులానికి సంబంధించిన వాళ్ళు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య 20వ తారీఖున మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సభలో మీరందరూ నేను తిడతా ఉన్నాను, నేను తిడితే మాత్రమే సరిపోదు, మీరు కూడా తిట్టండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి, అది ఏదో ఒక 4 గోడల మధ్యలో కాకుండా ఓపెన్గా డయాస్ పైనే అందరినీ సీరియస్గా నేను మాత్రమే తిడితే సరిపోదు, మీరు కూడా తిట్టండి అని చెప్పి అందరినీ తిట్టించడం స్టార్ట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సిన సమాధానం మా పార్టీలో పై స్థాయిలో వాళ్ళు సమాధానం గట్టిగానే చెప్తున్నారు. ఈయన చెప్పడం వల్ల ఏ స్థాయి లేని, ఏ అర్హత లేని చిన్న వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి, వైఎస్ఆర్సీపీలో ఉంటున్న కాపు నాయకుల్ని టార్గెట్ చేసి వీళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. అయితే నేను చెప్తా ఉన్నా, అసలు మీకు మాట్లాడడానికే రైట్ లేదు. ఎందుకు అంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపులకు చేసింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు కాపులను అడ్డం పెట్టుకొని ఎక్కడో చోట కాపులు ఎక్కువగా ఉన్న చోట పోటీ చేయడం, అక్కడ కాపు ఓట్లతో గెలవడం, ఆయన వరకు మాత్రం పదవిని, ఆయన కావాల్సిన వాటిని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయటం. ఏదన్నా మిగతా వాళ్ళు కాపులు అడిగితే అందరికీ కాపులకి అయితే కాపుల పార్టీ అవుతుందని ఒక చిన్న రీజన్ చెప్పి తాను మాత్రమే పార్టీకి ఎంజాయ్ చేస్తా ఆనందంగా తన పబ్బం గడుపుకుంటూ పోతా ఉన్నాడు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, నేను కాపు బిడ్డను, ప్రాంతీయ భావన ఎలాగూ లేదు, కులభావనతో అయినా నాకు ఓట్లు వేయండి అని అడుక్కున్న మీరు, ఆ కులభావనతో పిఠాపురంలో 20 నెలలు, అంతకుముందు 19లో భీమవరం, గాజువాకలో 2 చోట్ల ఆయన ఓడిపోవడం జరిగింది. పిఠాపురం పోయి ఏదో నేను కులభావం, ప్రాంతీయ భావం లేకపోయినా కులభావంతో నన్ను గెలిపించడానికి గెలిచిన మరుక్షణమే కులాన్ని నాకు ఆపాదించొద్దు, కులం గురించి నన్ను ప్రశ్నించొద్దు, ఈ విధంగా మాట్లాడుతాను. మరి కులం కాకపోతే మా వాళ్ళంతా ఎక్కువ మంది కులస్తులు నీ మీద అభిమానంతో మా కులానికి సంబంధించిన, మా కాపుకు సంబంధించిన నాయకుడు అని చెప్పి నీకు ఓట్లు వేయడం జరిగింది. నువ్వు ఇప్పుడు గెలిచిన తర్వాత నీ పని నెరవేర్చుకున్న తర్వాత నాకు కులాన్ని ఆపాదించొద్దు అంటే ఎలా అది కరెక్ట్? అది పైగా కులానికి అందరూ ఈ కులం వాళ్ళ చేత ఏ కాపు కులస్తులు అయితే మిగతా పార్టీలో ఉంటారో, అవును మా ఇష్టం అది, మేము మా కులాన్ని మాకు నచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడితో పాటు మేము ట్రావెల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తున్న వైసీపీ నాయకులకు సంబంధించిన కాపులనే ఆ కాపులతో టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అయితే నేను ఈ కాపులకు ఏదైతే కింది స్థాయిలో ఎక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైనా మంచి జరిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాపులకు ఏం చేశారో అని మేము ప్రింట్ తీసుకొని కూర్చున్నాం మీ ఎదురుగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 39,318 కోట్లు కాపు నేస్తానికి ఇవ్వడం జరిగింది. 1000 కోట్లు నేను కాపు నేస్తానికి, కాపులకు నేను కేటాయిస్తాను అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 సంవత్సరాలు అయిపోతే ఆ కాపులకు కేటాయిస్తున్న 1000 దానిలలో ₹1 సమాధానం చెప్పడం లేదు. ఇంతవరకు ఇలేదు, ఇక మీద ఇస్తాడో కూడా తెలియదు. అలాగే కాదు, పదవుల విషయంలో కూడా ఎత్తుకుంటాం. రాష్ట్ర స్థాయి వరకు మేము వెళ్ళం, జిల్లా స్థాయిలోనే నేను అడుగుతున్నా. ఎంతోమందికి కాపులకు బ్రహ్మాండమైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకరికో ఇద్దరికో కాదు, నేను అనేకం చెప్తాం. మేము లిస్టు రాసుకొని ఉన్నాం, మేము అనేకం చెప్తాం. పై నుంచి ఎత్తుకుంటే చట్టసభల్లో రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే గురుమోహన్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నాకు 23 ప్రోటోకాల్ ఇచ్చి డిప్యూటీ క్యాబినెట్ హోదా కల్పించి నాకు కూడా ఒక పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మాసినూరు చంద్రాన్ని మైదుగురు ఆయనకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అలాగే రాజంపేటకు మర్రి రవి అనే అతనికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు. అలాగే మందల నాగేంద్ర అనే అతనికి డైరెక్టర్, నాగమల్లిక అనే ఆమెకు డైరెక్టర్, శైలజ అనే ఆమెకు డైరెక్టర్, అలాగే ప్రఖ్యాతిగాంచిన స్టేట్ డైరెక్టర్లు వీళ్ళంతా.
అలాగే ప్రఖ్యాతిగాంచిన గండి క్షేత్రానికి చైర్మన్గా తేజ అని ఒక యువకుడికి మా కాపు కులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినారు. అలాగే పద్మావతి యూనివర్సిటీలో సెనెట్ మెంబర్గా విజయ్ కుమార్ అనే అతనికి ఇచ్చారు. మేము ఈ విధంగా ఇంతమందికి ఇస్తే నిన్ను మా పవన్ కళ్యాణ్ను, మా జనసేన, మా పార్టీ, మా వాడు, మా కాపు అని చేశారు కదా, మీరు ఎంతమందికి మా కడప జిల్లా వరకే మాట్లాడుకుందాం, రాష్ట్ర స్థాయి వరకు వద్దు. ఎందుకంటే మా స్థాయి మేము జిల్లా నాయకులం కాబట్టి మా జిల్లా వరకే మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురిని మేము క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకు మీరు కాపులకు న్యాయం చేశారు? పేదలకు ఏదైనా ఇచ్చేదంటే వదిలేయండి, ప్రభుత్వమే మర్చిపోయింది. కాపులకు ఏదైనా చేయాలనే విషయం ప్రభుత్వమే మర్చిపోయింది. ఇది జరగని పని. కనీసం మీరు అంత కష్టపడి భుజానేసుకొని మా కాపు మా పవన్ కళ్యాణ్ అని అన్నారు కదా, ఎంతమందికి మీకు ఈ విధమైన పదవులు ఇచ్చారు? కేవలం 2 డైరెక్టర్లు ఇచ్చినారు. మైదుగూరుకు సంబంధించిన ఒక అతనికి, ఒక మల్హోత్రా అనే అతనికి ఒక డైరెక్టరు, సాధనకారి రంతు అని మా బద్వేల్ నియోజకవర్గం కలసపాడుకు సంబంధించిన ఒక డైరెక్టరు, ఆ 2 కడపలో ఒక డైరెక్టరు, ఈ 3 డైరెక్టర్లు ఇచ్చినారు. మేము ఇచ్చిన పదవులతో మీరు ఇచ్చిన డైరెక్టర్లు, మాకు ఇచ్చిన పదవులు ఏంటి, మీకు ఇచ్చిన పదవులు ఏంటి? 3 డైరెక్టర్లు. దాంట్లో కూడా ఆ డైరెక్టర్లు ఆ డిపార్ట్మెంట్ ఏదో నెట్లో సెర్చ్ కొట్టినా కనపడదు. అలాంటి మంచి బ్రహ్మాండమైన పదవులు అవి ఇచ్చినవి కూడా చైర్మన్లు కాదు, డైరెక్టర్లు. ఇక్కడ చైర్మన్లు ఇచ్చిండ్రు. మా చట్టసభలో రామచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు, అనేక డైరెక్టర్లు ఇచ్చినారు, టెంపుల్ చైర్మన్లు ఇచ్చినారు. ఈ విధంగా బ్రహ్మాండమైన గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, ఏదైనా చేయగలిగితే, ఏదైనా చేస్తే బ్రహ్మాండంగా కాపులను దగ్గర చేసుకొని అన్నదమ్ములలాగా బాగా దగ్గరగా పెట్టుకొని కాపులకు ఏదైనా చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్లనే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తాం, ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పాటే నడుస్తాం. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డితో పాటే ఉంటాం. మీకు ఎంతవరకు ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కాపు నాయకులను అడుగుతా ఉన్నా, మీ పరిస్థితి ఏంటి? మేమైతే చూపించాం కదా, పాంప్లెట్ వేసి చూపించాం, ప్రభుత్వం ఎంత మేలు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చినారు ఈ జిల్లాల వరకు అని. మీరు ఎందుకు ఏ పదవులు తెచ్చుకోలేకపోయిండు? కష్టపడిన వాళ్ళే కదా మీరంతా. మాలాగా వైసీపీకి మేము ఏ విధంగా కష్టపడి తెచ్చుకున్నాం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కూడా పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చింది. అలాగే మీరు కూడా కష్టపడినారు కదా, మీకెందుకు ఆ స్థాయి రావడం లేదు, మీకెందుకు ఆ గుర్తింపు ఇవ్వడం లేదు? ఇంకొక పెద్ద ఆయనకు ఇక్కడ మన కడపకు సంబంధించిన ఒక అతనికి జాతీయ ఉపాధ్యక్షుడు ఇచ్చినారు. జాతీయ ఉపాధ్యక్షుడు ఇస్తే ఇది మామూలు పదవి కాదు, చాలా పెద్ద పదవి, అందరం హ్యాపీగా ఫీల్ అయినాం. పార్టీ ఏదైనా కావచ్చు, ఆ పార్టీలో అయినా మా కాపు బిడ్డకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని మేము ఫీల్ అయినాం. కానీ మా గుర్తింపు ఎంతవరకు ఉందో తెలుసా? నారా లోకేష్ గారు కడప మీటింగ్కి వస్తే కనీసం ఆయనకు డయాస్ పైన కుర్చీ లేదు, సాధారణంగా జనాల మధ్యలో ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టినారు. అది మీరు కాపులకు ఇచ్చే గౌరవం. ఈ సందర్భంగా నేను కూడా అదే చెప్తా ఉన్నా. నేను మిమ్మల్ని విమర్శించడానికో, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆలోచించండి, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారో ఆలోచించండి. మీ విఘ్నతకే వదిలేస్తున్నా, ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా అది ఏదైనా మేలు జరిగింది అంటే కాపులకు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితోనే మా ప్రయాణం. జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్.